నా పేరు ఎల్లచెరు సుబ్బారావు. మాది దర్శి గ్రామం, మార్చి మండలం, బాపట్ల జిల్లా. నేను 5 ఎకరాల్లో నోవా 9144 విత్తనం వేశాను. వేసిన తర్వాత 35 రోజుల తర్వాత దీంట్లో కత్తెర పురుగు, మామూలు సన్న పురుగు కనపడుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే అందరూ మామూలు గుడికలు వేస్తున్నారు కదా అని మా సొల్యూషన్ వచ్చి మా క్యాంప్ వచ్చినందు మా సార్ గారు ఒక మీటింగ్లో మనకు గుడికలు ఉన్నాయి, ధృవ గుడికలు బాగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఆయన మాట విని నేను ధృవ గుడికలు తీసుకొచ్చాను. ధృవ గుడికలు తీసుకొచ్చి నేను మొత్తం వేశాను. 5 ఎకరాలకు 5 ప్యాకెట్లు వేసాను. ఒక ప్యాకెట్ వచ్చి 1 ఎకరానికి వేసాను. అయితే 24 గంటల తర్వాత దీన్ని పర్యవేక్షణ చేశాను. 24 గంటల్లోనే పురుగు మొత్తం పురుగు అక్కడ ఇదైపోయి ఉంది. ఒక 4 రోజులు సమయం గడిచేతలకి గ్రోత్ బాగా వచ్చింది. నేను కనుక్కోలేకపోయాను. ఆ తర్వాత పక్క రైతులు చూశారు, ఏం వేశారు ఏంటని చెప్పి వాకప్ చేశారు. చేసి ఈ ప్యాకెట్ చూపించాను. ఇట్లా ధృవ గుడికలు వేసాను, గ్రోత్ బాగుంది, పురుగు దాటం కదా గ్రోత్ కూడా బాగుంది అన్నాను. వాళ్ళు పక్క రైతులు కూడా తీసుకెళ్ళి వాడారు. దీని రిజల్ట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. 24 గంటలోనే బాగా మార్పు వచ్చింది. అతను 4 రోజులకి చేను అనుకోకుండా పోయింది. 3 రోజుల క్రితం గుళకలు వేసేటప్పుడు ఇంత ఎత్తు ఉండేది. గుళక వేసిన 4వ రోజుకి నా భుజాలు ఎత్తులు వచ్చింది. దీని గ్రోత్ కానీ పురుగు కానీ బ్రహ్మాండంగా ఉంది. చేను బాగా పచ్చదనంగా ఏ రైతు అయినా నేను నిరభ్యంతరం వేసుకోవచ్చు. దీనికి ఏమి ఇబ్బంది లేదు.